ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులతో సముద్రం, గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ధ నౌక సొంతమని అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న జీఏడీ టవర్లు, న్యాయమూర్తుల భవనాలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారుల భవన నిర్మాణాలు, రైతులకు ఇచ్చే లేఅవుట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు వంటి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ 11,569.91 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తిరుపతి జిల్లా సిసిటిలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ, పవర్ సబ్సిడీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోని వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. వేస్ట్ ఆయిల్స్ ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవియేషన్ ఫ్యూయల్ కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తాను. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల ఆతిథ్యం దక్కడం గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి యూత్ గేమ్స్ దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, జేఈలలో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొంటూ పేదల్లో కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు విద్యల్లో వాళ్ళకి ఎవరికైతే
మెరిట్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదిచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాము. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మిగిలిన విద్యార్థుల్లో కూడా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా మనకి అడాప్షన్ తీసుకుని ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. రోజు మనం సాంఘిక సంక్షేమ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఐఐటి, నీట్ సెంటర్లతో పాటు ఈరోజు కొత్తగా పెట్టినటువంటి ఎక్సలెన్సెస్ సెంటర్లు మరింత మందిని ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలపై ఉన్న శ్రద్ధ, పేద పిల్లల చదువులు, వారి ప్రాథమిక వసతులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. సాయంత్రం గాజువాకలోని మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం విజయవాడలో రాష్ట్ర స్థాయి మెగా జాబ్ మేళాను ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం ఉద్యోగ, ఉపాధి కల్పనకు వివిధ సంస్థలు పాల్గొంటున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, రవాణా తదితర రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు ప్రజల నుంచి ఆదరణ లభించడంతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నర్సాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5:50 నర్సాపురం చేరుకుంటుందని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్. నారాయణ తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.